ఎప్పుడెప్పుడు ఓట్లు వస్తాయా, ఎప్పుడు ఓటేసి బతుకులు మార్చుకుందామా అని ఎదురు చూస్తుంటారు కదా చాలా మంది. అసొంటిది ఊళ్ళకొచ్చి మరి అన్ని ఏర్పాట్లు చేసి ఓటేసి పొండ్రి అని అంటే ఏడా ఒక్కో తాన ఒక్కో కారణం చెప్పి ఓటేయకుండా ఎలక్షన్లనే ఎలేసిండ్రట. మరి ఏడేడా ఏం కథ అనేది ఒక్క రౌండప్ లోకేద్దాం. ఎన్కట్కోవలో పట్టి పట్టి పంగనామాలు పెడితే గోడ సాటుకు పోయి తుడుచుకున్నారట. అట్లనే ఉన్నది ఇలా కథ. బుధవారం నాడు తెలంగాణలో ఓట్లైనాయి కదా, ఇక ఓట్లేమని అన్ని తయారు చేసినాక మేము ఓట్లేమని పంచాయతీ పెట్టిరు కొందరు. ఒకరిద్దరు కాదు, కొన్ని ఊళ్ళ ఇట్లా చేసిర్రు. మరి ఎందుకు ఓటేస్తలేరు వాళ్ళని అడుగుదాము. ఇగో గీ మీద చెప్తున్నది. ఏందమ్మా ఎందుకు ఓటేస్తలేరు మీరు? అట్లనా? ఇగో ఇది ఇంకొక ఆముంది. ఏందక్క కథ? ఇన్నరాయిల ముచ్చట. ఇది ఖమ్మం జిల్లాలో ఒక ఊరు కథ. ఇక ఇంకో ఊళ్ళో ఓట్లు ఎందుకు వేయలేదో అరుచుకుందాం. ఇగో గిడేమో లొల్లైతుంది. ఓట్లు ఏమంటున్నారు, ఏమైందో మరి. మరి ఎందుకు ఓట్లు ఏమంటున్నారు వీళ్ళంతా? నువ్వు చెప్పు. అదా అసలు ముచ్చట. ఇగో ఈ అక్క బాగా గరమెత్తుంది. ఏందక్క? అట్లనా? మీ ఇండ్లకి వచ్చి కొందరికి ఇచ్చి ఇంకొందరికి ఇలేదా? చాలా తప్పే తీర్రి. ఇస్తే అందరికి ఇవ్వాలి, లేకుంటే ఊకోవాలి. ఇట్లా ఆశ పెట్టి మోసం చేస్తారు. అసలు మిమ్ములను కాదు అనాల్సింది, మిమ్ములను ఇట్లా తయారు చేసిన లీడర్లను అనాలి. ఇక ఈల ముచ్చట ఇట్లుంటే ఇంకో కొన్ని ఊళ్ళలో కూడా ఓట్లే లేదు. మరి వాళ్ళెందుకే లేదో చూద్దాం. ఇక ఖమ్మం జిల్లా బయ్యారం మండలంలో మెట్ల తిమ్మాపురం ఊరిది. ఇక టెంట్ అంతా ఖాళీ కనబడుతుంది చూడురి. అందరు ఒక్కటే తాన జమై జై కొడుతున్నారు. వీళ్ళకి ఏం కావాలనో మరి. ఎందుకు ఇట్లా లొల్లి పెడుతున్నారు? ఇంతకేం కావాలమ్మా మీకు? మాకు రోడ్డు ఆడ బ్రిడ్జి కావాలి, వాగుల. ఆ బ్రిడ్జి గురించి మాకు మస్తు ఇబ్బంది అయితే వర్షకాలం. చూసిర్రా, ఇలా ఊరికి ఏ సవలత లేదట. కలెక్టర్ సార్ వచ్చి చెప్పేదాకా ఓటేయమని కూర్చున్నారు. ఇక వచ్చినట్టున్నారు. ఎవరు సార్ నువ్వు? నేను ఇక్కడ ఎలక్షన్ దీనికి మైక్రో అబ్జర్వర్ గా వచ్చాను. వీళ్ళ గ్రామంలో గత కొన్ని ఏండ్ల నుండి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించని కారణంగా వీరు వ్యవస్థ మీదనే విరక్తి చెంది మేము ఓటు వేయము అని చెప్పేసి ఓట్లను బహిష్కరించినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. అది ముచ్చట. మరి మంచిగానే అంటున్నారు కదా. ఇప్పటికైనా వాళ్ళ ఊరికి ఏమైనా చేస్తా అని హామీలు మరి. లీడర్ చెప్పకుండా ఆఫీసర్లనే చెప్పుర్రి. వీళ్ళ ముచ్చట ఇట్లుంటే పాలమూరు జిల్లాలో ఉన్న దొండ్లపల్లి అనే ఊర్లో ఇంకో కథ ఉన్నది. ఇలా ఊళ్ళో ఓటున్న వాళ్ళందరినీ పక్కూళ్ళకి పోయి ఓటేయమంటున్నారట. అవునా అక్క? ఒకటి రెండు ఓట్లున్న ఊళ్ళు ఎక్కడున్నా కొండలు గుట్టలు దాటి పోతారు ఆఫీసర్లు. మరి ఇక్కడ ఇదివరకు ఉన్నట్టే పెడితే అయిపోవు కదా. వీళ్ళని ఎందుకు ఇట్లా చేస్తున్నారు కావచ్చు. ఇక మెదక్ జిల్లా తూప్రాలున్న కూచారం తండాల ఇంకో కథ ఉంది. మీరెందుకు ఓటేయమంటున్నారో చెప్పే పెద్ద మనిషి. దారి లేదు, ఏం లేదు. చిన్న దూరంలోకి వెళ్ళి మోనరెక్కి దాటరాదు, ఒక బైక్ దాటరాదు, ఏం దాటరాదు. ఇన్నరా? ఎడికన్నా పోవాలంటే ఇగో ఇట్లా బ్రిడ్జి కిందికెళ్ళి ఈది పోవాలన్నట. ఎంత కష్టం ఉన్నదో పాపం. ఇట్లున్నాయిగా కొన్ని ఊళ్ళల్లో ఓట్లేమని మొండికేసిన వాళ్ళ సమస్యలు.